హలో హాయ్ నమస్తే బాస్, నేను మీ అఫ్రోజ్. వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీ అందరి కోసం అయితే ఒక మంచి బ్యూటిఫుల్ అపార్ట్మెంట్ లో, మంచి రిచ్ ఏరియాలో, టోటల్ అఫీషియల్స్ ఉండే ఏరియాలో ఒక అపార్ట్మెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్లాట్ అయితే తీసుకొచ్చాను. అది కూడా కేవలం 70 లక్షల్లోనే. ఫ్లాట్ లోపల చూస్తే వేరే లెవెల్ అండి. చాలా ఓన్ గా వాళ్ళు మోడర్న్ గా ఇంటీరియర్ వర్క్ అయితే చేయించుకోన్నారు. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ఇప్పుడు మన అపార్ట్మెంట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం. కార్ పార్కింగ్ ఉంది ఏరియాలో. చూడండి, అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కూడా చాలా చక్కగా అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారండి. ప్లస్ ఇప్పుడు మేము చెప్పే ఫ్లాట్ ఉంది, కార్ పార్కింగ్ అండి. ఇది మనకు G2 అండి, కార్ పార్కింగ్ ఉంది మనకు. ఇక్కడ ఏంటంటే అన్డివైడెడ్ స్పేస్ వచ్చేసి మీకు 7.5 అంకణం దాకా వస్తుందండి మనకు. అంతేకాకుండా 1510 SFT లో అండి ఫ్లాట్ మనకు వెస్ట్ ఫేసింగ్ తో వస్తుంది. అట్లాగే మనకి లోపలికి పోయేదానికి కూడా మనకి ఏంటంటే చాలా స్పేసియస్ గా అయితే ఉంటుందండి. సామాన్లు ఏమైనా తీసుకెళ్లాలన్నా అట్లా. ఈ 60 అంకణాల స్థలంలో మొత్తం 8 ఫ్లాట్లు అయితే ఉన్నాయండి. ఫ్లోర్ కి వచ్చేసి 2 ఫ్లాట్స్ ఉన్నాయి. అట్లా G+3 అయితే కట్టున్నారండి. ఈ కన్స్ట్రక్షన్ చేసి మీకు కేవలం ఒక 7 years అవుతుందండి. మీకు ఇంకా అపార్ట్మెంట్ గా లోపల చూపిస్తాను. చాలా ఎక్సలెంట్ గా ఉంటది. మనకి లిఫ్ట్ అవైలబుల్ లో ఉంది. అట్లాగే చూసారు కదా, చాలా స్పేసెస్ గా చెట్లతో చాలా చక్కగా ఉంది మనకు. ప్లీజ్ అట్లాగే ఇంకా చూడండి, మీకు ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి మనం లిఫ్ట్ లో వెళ్ళలేదు. ప్లస్ మనకి ఏంటంటే మెట్ల మీద నుంచి వెళ్ళిపోతున్నాం ప్రెజెంట్. అసలు వెంటిలేషన్ గానీ చాలా చక్కగా ఉంటుంది అపార్ట్మెంట్ అయితే. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాము. చూడండి, మనకి ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ అండి. ఇది స్టీల్ గేట్స్ తో మనకి అట్లాగే దారబంధనాన్ని నీట్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీల్ గేట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే చాలా ఓన్ గా, అంటే ఈ అపార్ట్మెంట్ కట్టినప్పుడే స్టార్టింగ్ లోనే వీళ్ళు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి కానీ తీసేసుకొని వీళ్ళే దగ్గర వర్క్ మొత్తం చేయించుకున్నారు. చూడండి, ఇది హాల్ అండి. ఇది టోటల్ గా మనకి చూడండి, హాల్ కూడా చూడండి ఎంతో చక్కగా, చాలా స్పేసెస్ గా స్క్వైర్ లో ఉంది హాల్ మనకు. అట్లాగే వచ్చేసి చూడండి, POP అవైలబుల్ లో ఉంది. మధ్యలో ఏంటంటే ఈ ఫ్లవర్ కూడా చూడండి, డిజైన్ చాలా చక్కగా ఉంది. అట్లాగే మనకి హాల్ లో చూడండి, వెంటిలేషన్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. దీనిలో 2 మాస్టర్ బెడ్రూమ్స్ ఉన్నాయండి. అట్లాగే 1 చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉందండి. ప్లస్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఏంటంటే మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను రండి. ఇప్పుడు మనం హాల్ నుంచి ఎంటర్ అయ్యామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది రీసెంట్ గా మొన్నే పెయింట్స్ కూడా వేశారండి వీళ్ళు. ఎందుకంటే దీనికి ముందు ఉన్న వాళ్ళు ఏంటంటే రెంట్ కి ఇచ్చున్నారు. 15,000 దాకా రెంట్ వస్తా ఉందండి. వాళ్ళు ఖాళీ చేయించారండి, సేల్స్ కి పెట్టడం జరిగింది. చూడండి, వుడ్ వర్క్ మొత్తం కూడా ఉంది. ఫ్రెండ్స్, బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా ఉంది. మనకి 6x6 మంచం పడ్డంగా చాలా గ్యాప్ అయితే ఉంటుంది, చుట్టూ తిరిగేంత గ్యాప్ అయితే ఉంటుంది. అట్లాగే మనకి వెంటిలేషన్ కోసం కిటికీ అవైలబుల్ లో ఉందండి. అట్లాగే POP అవైలబుల్ లో ఉంది. అంతేకాకుండా మీకు బాత్రూమ్ కూడా చూడండి, చాలా స్పేసెస్ గా ఉంది బాత్రూమ్. చూసారు కదా, చాలా స్పేసెస్ గా బాగా ఉంది. అట్లాగే మనకి ట్యాప్స్ అన్ని కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. అట్లాగే మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. అంటే బెడ్రూమ్ 2. ఇది వచ్చేసి బెడ్రూమ్ 2 అండి. ఇది కూడా చూడండి, స్పేసెస్ గా ఉంది. మీకు పర్లేదు, బాగానే ఉంది. మనకి 6x6 మంచం పట్టంగా ఒక మనిషి తిరిగేంత గ్యాప్ ఉంది. ఇది టోటల్ గా మనకి కబోర్డ్స్ వుడ్ వర్క్ కూడా చేస్తున్నారు. ఇది స్లైడ్ డోర్స్ పెట్టినారు. ఇవన్నీ కూడా మనకి స్లైడ్ డోర్స్ పెట్టినారు, కబోర్డ్ వర్క్ చేసి మీకు. అట్లాగే చూడండి, POP కూడా చాలా చక్కగా, చాలా మోడర్న్ గా చేస్తున్నారండి. బెడ్రూమ్ బాగా డిజైన్ చేసుకోండి నీట్ గా. అట్లాగే ఇంకా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా అవైలబుల్ గా ఉంది మనకి. చూడండి, ఈ అటాచ్డ్ బాత్రూమ్ కూడా కొంచెం మీడియం సైజ్ లో స్పేసెస్ గానే ఉంది. అట్లాగే మనకి కిటికీ కూడా ప్రొవైడ్ చేశారండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసింది వచ్చేసి బెడ్రూమ్ 2 అండి. ఎగ్జాక్ట్ గా బెడ్రూమ్ 2 కి ఆపోజిట్ వచ్చేసి బెడ్రూమ్ 3 ఉంది, చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దీనికి మధ్యలో ఏంటంటే మనకి ఏంటంటే ఒక మిర్రర్ అరేంజ్ చేసి షింక్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ. ఫ్రెండ్స్, అట్లాగే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కొంచెం రెంట్ ఉన్నారు కాబట్టి కొంచెం ఇటు ఉన్నాయండి. మీరు ఒకవేళ ఎవరైనా తీసుకుంటే మాత్రం మొత్తం నీట్ గా క్లీన్ గా చేసి అయితే ఇస్తారండి ఫ్లాట్ అయితే. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే దీంట్లో కూడా ఏంటంటే మనకి సింపుల్ గా 6x6 మంచం పడుతుంది. కొంచెం స్పేసెస్ అయితే ఉండదండి మీకు. దీనికి కూడా ఏంటంటే వుడ్ వర్క్ అయితే అవైలబుల్ లో ఉందండి. అట్లాగే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో నుంచి మనకి బాల్కనీ కూడా ఉందండి. ఇది బాల్కనీ కూడా ఉంది మనకు. ఈ బాల్కనీ కూడా ఏంటంటే మొత్తం గ్రిల్స్ తో నీట్ గా పక్కన బండిగా చేస్తున్నారండి. అట్లాగే అండి, దీనికి బాత్రూమ్ అయితే మీకు బెడ్రూమ్ లో ఇవ్వలేదండి, కామన్ గా ఇచ్చారండి. దీని పక్కనే ఇచ్చారు. దీని పక్కనే ఇచ్చారు బాత్రూమ్ వచ్చేసి సపరేట్ గా చిల్డ్రన్ బెడ్రూమ్ అంత వరకు.
స్పేసెస్ గా ఉండే బాత్రూమ్ కూడా చూడండి చాలా చక్కగా ఉంది. ఇంకా ఫ్రెండ్స్ మనం బెడ్రూమ్ 1 చూసాం, బెడ్రూమ్ 2, బెడ్రూమ్ 3 కూడా చూసేసాం. ఇంకా మనం కిచెన్ చూద్దామండి. కిచెన్ కూడా చూడండి చాలా పెద్దది, చాలా స్పేసెస్ గా ఉంది. అసలు ఇలా ఉంటే చాలా స్పేసెస్ గా లేడీస్ కి చాలా బాగా నచ్చుతుంది. కిచెన్ కూడా చూడండి టోటల్ వుడ్ వర్క్ ఉంది మీకు, మొత్తం ఆకుపై అండి. ఒక్క వస్తువు కూడా మీకు బయట అయితే కనబడదు. మీరు చక్కగా ర్యాక్స్ లో పెట్టుకోవచ్చు. ఈ కిచెన్ లో నుంచి మనకి బాల్కనీ కూడా ఉందండి. చూడండి ఇక్కడ కూడా మొత్తం ఈ ఫ్లాట్ కి టూ బాల్కనీస్ ఉన్నాయి. ఈ బాల్కనీ కూడా ఏంటంటే చాలా కొంచెం స్పేసియస్ గా ఉంది చూడండి చక్కగా. ఇక్కడ కూడా ఏంటంటే మొత్తం గ్రిల్స్ తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, సేఫ్టీ గ్రిల్స్ తో. అట్లాగే ఇక్కడ ఏమైనా కూడా ఒక కబోర్డ్ పెట్టున్నారండి. ఇక్కడ ఏమైనా వస్తువులు అట్లా పెట్టుకోవాలనుకుంటే దీనికి సంబంధించి కబోర్డ్స్ కూడా ఇక్కడ పెట్టున్నారు ఫ్రెండ్స్. అట్లాగే మీ డౌట్ అయితే నాకు తెలుసు, ఒక నిమిషం ఆగండి. కిచెన్ అయితే ఉంది, మరి డైనింగ్ లేదనే కదా, అదే నేను చూపిస్తానండి ఒకసారి. మీకు వెరైటీగా ఉంటుంది డైనింగ్ ఫ్రెండ్స్. ఇది హాల్ లో వచ్చేసి మనకి టీవీకి సంబంధించిన కబోర్డ్. ఇది మనకు చాలా మనీ అయితే ఖర్చు పెట్టి నీట్ గా ఓన్ గా చేయించుకున్నారు. ఇప్పుడు మీకు కావాల్సిన డైనింగే కదా, ఇట్లా ఇచ్చారండి డైనింగ్. డోర్ ఓపెన్ చేస్తే ఇది డైనింగ్ చూసారు కదా. ఇక్కడ మీకు పెద్ద టేబుల్ పడుతుంది. అట్లాగే మీకు చక్కగా మంచి ఫ్యామిలీ కూడా ఫుడ్ చేసుకోవాలంటే బాగుంటది. ఇక్కడ కిచెన్ లో నుంచి ఇటు హోల్ ఇచ్చారండి, ఏమైనా చేసినవి అన్ని ఏంటంటే ఇటు నుంచి మీకు అందించడానికి. ఇంకా ఇటు పక్క దీనికి కూడా బాల్కనీ ఇచ్చారు, ఇక్కడ కూడా సేఫ్టీ గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు. అట్లాగే మీకు ఏంటంటే ఏమైనా స్టోరేజ్ సామాన్లు ఏమైనా ఉంటే దీంట్లో ఇట్లా వేసుకోవచ్చండి సామాన్లు కూడా. ఒక సర్వీస్ రూమ్ ఇచ్చినారు. చూసారు కదా ఫ్లాట్ ఎంత బాగుందో, ఎంత ఓన్ గా అయితే డిజైన్ చేస్తున్నారు. చాలా చక్కగా ఉంది ఫ్లాట్ అయితే. నాకైతే పిచ్చిగా నచ్చింది. ఖచ్చితంగా అయితే మీరు కూడా ఒకసారి ఫ్లాట్ విజిట్ చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి. ఎందుకంటే మీకు రిచ్ ఏరియా, అట్లాగే మీకు కాస్ట్ కూడా చూసుకున్నట్లయితే మనకి 70 లక్షలు అయితే చెప్తున్నారు. మీరు ప్రాపర్టీ ఒకసారి విజిట్ చేసిన తర్వాత ప్రైస్ అయితే తగ్గించి మాట్లాడేదానికి అయితే ప్రయత్నం చేద్దాం. అట్లాగే మీకు ఫ్లాట్ గా నచ్చినట్లయితే, ప్రాపర్టీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మీరు ఒకవేళ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇటువంటి ప్రాపర్టీస్ మీకు ఎల్లప్పుడూ కూడా మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. థ్యాంక్ యూ, గుడ్ బై.